అని చెప్పాలి, అంతేగాని రక్కుండాగా ఎందుకు తిడుతున్నావురా? రక్కుండాగా కాబట్టి రక్కుండాగా అన్నంటారు. రక్కుండాగ్ అయినా నా సబ్స్క్రైబర్స్ బైక్ పంపించారా? నీ సబ్స్క్రైబర్స్ నీకు ఏం పంపలేదు. చూసావా నా బైక్ ఎంత బాగుందో? అబ్బో నీది ఒక్కదే బైక్ లే. చూడడానికే కంపరమైంది నీ బైక్ చూస్తే. ఈ బైక్ ని ఎవరు నడపాలనుకోరు. ఏమంటారు ఫ్రెండ్స్? ఎంత యాక్రేచ్చి, నాకైతే వాంతి వస్తుంది నీ బైక్ చూస్తుంటే. నేను నడపను కూడా నడపను. అయినా నాకు నీ బైక్ ఏం అవసరం లేదులే అయ్యా సించాన్. నువ్వే నడుపుకో. ఒరే డోరేమాన్, ఇంకొకసారి నా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏమన్నా అన్నావు అనుకో, నా బంగారం నా బైక్. అయినా నీలాంటి రక్కుండాకులకి ఏం అర్థమవుతుందిలే గిఫ్ట్ల గురించి. నీకేనాడని నీ సబ్స్క్రైబర్స్ ఇచ్చారా ఏంటి? అరే షించాన్, నీకెన్నిసార్లు చెప్పాలని రక్కుండాకనద్దని? ఉండు, మన పెన్నమామ చెప్పించి నీకు వాతలు పెట్టిస్తా పెర్ర మీద. నీకంత సీన్ లేదులేరా డోరేమాన్. పో వెళ్ళి చెప్పుకో. ఏమని చెప్తావు నేను చూస్తా కదా. చెప్తా ఆగ్రా, నీకుందిలే. పెన్నమావయ్య ఇక్కడున్నావా? పెన్నమా ఆ సించన్ గారు చూడు మా ఆడి దగ్గర బైక్ ఉందని చెప్పి నన్ను ఊరికే ఏడిపిస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు రక్కుండాగని కూడా. ఏంట్రా షించాన్, నిజంగా రక్కుండా కన్నావా డోరేమాన్ ని? నేనెందుకంటాను పెన్నమ్మావా? నేను డోరేమాన్ అన్నయ్య అన్నాను. ఏంటి పెన్నమ్మావా, నన్ను నమ్మవా నువ్వు? అయినా డోరేమాన్ చెప్పిందే నమ్ముతావులే నువ్వు కూడా. అలా కాదురా షించాన్, ఎంతైనా వయసులో నీకంటే పెద్దోడు కదా. డోరేమాన్ అన్నయ్యని నువ్వు ఎలా అయినా సరే జాగ్రత్తగా చూసుకోవాలరా. నీకున్నదే ఒక్కగానొక్క అన్నయ్య. అన్నయ్యని కూడా తిట్టి వాళ్ళ ఇంటికి పంపించేస్తావా? ఇంకా నీతో ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు ఇక్కడ. నాకు కావాల్సింది కూడా అదే కదా మామయ్య. పంపించి సరే షించాన్ డోరేమాన్ ఇద్దరు కొట్టుకోకుండా జాగ్రత్తగా నేను వచ్చేంత వరకు ఫ్రిడ్జ్ లో పెరుగన్నం పెట్టేశాను, తినేసి పడుకోండి. అరే మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, బయటకి ఎక్కడ వెళ్ళకండి, నేను త్వరగా వచ్చేస్తాను. ఏంటో షించాన్, ఏంటి ఇందాక నోట్లో కొనుక్కున్నావు? ఇది దమ్ముంటే పైకి చెప్పు. దానికి దమ్మెందుకురా డోరేమాన్? నీ ముందే అంటాను డైరెక్ట్ గా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను ఇందాక మనసులో. రాని పెన్నమ్మ వేస్తాడుగా, అప్పుడు చెప్తాను. అమ్మా సరేరా షించాన్, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అబ్బా నా మీసాలు ఏంటబ్బా ఇలాగైపోతున్నాయి. ఉండండి, సంపంగి నుండి రాసుకొని వస్తాను. ఆగ్రా షించాన్. ఈ సించన్ గడికి ఇలా కాదు, ఈ నిద్రపోతాడుగా. ఈ నిద్ర పోగానే ఈ బైక్ లేపుకెళ్ళిపోతా. అప్పుడుంటది వీడికి. ఎర్ర సించన్ నన్నే తిడతావా నీకుంది? పాపం ఫీల్ అయినట్టున్నాడు ఇందాక అన్న మాటలకి. ఫ్రెండ్స్, ఇంకెవరన్నా లైక్ చేయకుండా చూస్తే ఫాస్ట్ గా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పెన్నోషర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మీలో ఎంతమంది బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒరే డోరేమా, వస్తున్నా షించాన్. ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏదో నా మీసాలు కొద్దిగా షార్ప్నెస్ తగ్గిపోయిందని సంపంగి నుండి రాసుకొని షార్ప్ చేసుకోండి అంటే. నీకు మీసాలు ఎక్కడ ఉన్నారా డోరేమాన్? ఓ పిల్లెంటుకులా? అవి మీసాలు అనుకుంటావేంట్రా? ప్రతి రకుండాకుండే కదా అవి.